ఇక నీళ్ల కోసం వాగుల్లో గుంతలు. మహబూబాద్ జిల్లాలో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసింహులపేట మండలంలోని ఆకేరు వాగులో నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కౌశల్యాదేవిపల్లి శివారులో వాగులో నీటి కోసం గుంతలు తవ్వుకుంటున్నారు. గుంటకు 3000 చొప్పున జేసీబీకి చెల్లించి గుంతలు తీయించుకుంటున్నారు. అక్కడ మోటార్లు పెట్టి వంతుల వారిగా పొలాలు పారించుకుంటున్నారు. ఇక గిదేం చూసిండ్లు, ఇంకోటి చూస్తే నవ్వుకుంటారు. రాగురి జర ఈ గొంతు పాడైపోయింది. వీళ్ళేమో గుంతలు తోడించుకుంటాను నీళ్ళు వెళ్తాయేమని, ఇంకొకళ్ళేమో ట్యాంకర్లు తెచ్చుకొని నీళ్ళు పోసుకుంటాను. అక్కడికి వచ్చిన స్థితి. ఇండ్లకు ట్యాంకర్లు తెచ్చినాం కానీ పొలాల కాడికి ట్యాంకర్లు పట్టకపోవడం ఇంతవరకు చూడలే. ఇక చూడండి, ఇదే ఫస్ట్ టైం దేశ చరిత్రలోనే నా భూతం నా భవిష్యత్ ట్యాంకర్లతో తీసుకొచ్చి పొలాలను పారించడం అనే ఏదైతే ఉత్తమమైన మార్గం ఉన్నదో ప్రతి ఒక్క రైతు అవలంబిస్తే అతి భారీ నష్టాలు రావడం ఖచ్చితంగా అవుతుంది. అతి భారీ లాభాలు కాదు, అతి భారీ నష్టాలు. అంటే రైతులను భారీ నష్టాల పాలు చేసి వాళ్ళ చావుల కారణం కావాలనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందేమో అనిపిస్తాను. కాబట్టి ఇగో మొత్తానికైతే పొలాలను వరి ఎండిపోతుందేమో కాదు, చూడుర్రి తెచ్చిపోతాను బాగానే ఉన్నది. ఇప్పుడు ఈ పంట పడితే వచ్చే పైకం ఎంత అది అర్థం అయితే లేదు. మరి ఇప్పుడు ఎకరం పొలం పడితే ఎన్ని వెళ్తాయో 20 బస్తాలు వెళ్తాయా? సారీ 40-45 వెళ్తాయి కావచ్చు. ఇంకా మంచిగా పండితే 40 గుంటలు కదా. 40 గుంటలు అంటే గుంటకు ఒక బస్తా వెళ్ళినా 40 వెళ్తాయి. ఇంకా అద్భుతంగా పంటలు పండించేటోళ్ళు ఆ నైపుణ్యం ఉన్న వాళ్ళు 50 తీయవచ్చు, 60 కూడా తీయవచ్చు, 45 క్వింటాలు కూడా తీయవచ్చు. మరి వెళ్తాయా ఇవి? ఇప్పుడు ఒక ట్యాంకర్ని తీసుకురావడానికి ట్యాంకర్కు 2000-3000 ఉంటాయి. ఇట్లా రోజు ఎన్ని ట్యాంకర్లను తీసుకొచ్చిపోతారు? ఈ మళ్ళీ మీకు గిట్టుబాటు ధర కూడా లేదు, గిట్టుబాటు ధర కూడా ఇత్తనంటలేడు. బోనస్ కూడా ఎగ్గొచ్చిండు. రైతు భరోసా పేరు చెప్పిండు, రైతు బంధు 20 లక్షల మందికి వేసిండు. ఇక గిట్టుబాటు ధర 500 రూపాయలు అన్నాడు, దానికి దిక్కులేదు దిశలేదు. ఇక ఇప్పుడు మీరు ట్యాంకర్లతో తెచ్చుకొని పోతా అంటే ఎంత చక్కని మార్పు చూడండి. ఇది మార్పు మంచిగా ఉన్నదా ప్రజలారా? మంచిగా ఉన్నదా మార్పు? ఈ మార్పేనా మీరు కోరుకునేది? బా ఎంత చక్కని మార్పు కోరుకుంటుంది మీరు. మాకు తెలియపా గింత చక్కని మార్పు ఉంటుంది అని. జెట్ స్పీడ్ తోటి ఉరుకుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇదేం మనం సృష్టించింది కాదు, ఇది అదే అదేది వేటు ఎస్ఎంఎస్ఓడు తీసింది. జెట్ స్పీడ్ తోటి ఉరుకుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని 2 కాళ్ళు గుంజి బండకు కొట్టినట్టు అయిపోయింది ఒక్కసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వద్దురా నాయన, కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గం రా నాయన అంటే ఒక్కడిన్న పాపాన పోలేదు. మాకు ఉద్యోగాలు వేయలే. ఉద్యోగాలు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రతి రంగంలో నీకున్న నైపుణ్యాన్ని బట్టి, నీకున్న ప్రతిభను బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి ఏదో ఒక రంగం ఎంచుకొని ఆ రంగంలో వెళ్ళిపోవాలి. ప్రభుత్వం కొన్నిసార్లు ఉద్యోగాలు ఉన్నా ఏకపోవడానికి కారణం ఏంటంటే శాలరీలు ఇవ్వలేని పరిస్థితులలో కూడా ఉంటాయి ప్రభుత్వాలు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలకు అన్నిటికీ సర్దాలే కాబట్టి శాలరీలు కూడా ఇవ్వలేమేమో ఇప్పుడు జాబులు వేస్తే అని ఒక ఆలోచనతోటి కొన్నిసార్లు లేట్ చేస్తారు. కొన్ని ఇచ్చిండ్లు కూడా కేసీఆర్ ప్రభుత్వం, కొన్ని ఇచ్చింది కూడా. ఆ కొన్నిట్లో మొన్న చూసిండ్రుగా 5000 జాబులు ఆల్రెడీ నర్సింగ్ చేసిండ్రు, ఇంకో 3-4 వేల జాబులు వేరే చేసిండ్రు. 25,000 జాబులు అన్నారు కదా, అది కేసీఆర్ ఇచ్చినాయే కదా. మరి కేసీఆర్ జాబులు వేయలేదంటే మొన్న 3 నెలల క్రితమే 25,000 జాబులు ఫిల్ చేసిందంటే 9 సంవత్సరాల కంటే 1,00,000 జాబులు ఫిల్ చేయలేదా? ఒకసారి ఆలోచించుర్రి. 1,85,000 ఇచ్చినామని కేటీఆర్ చెప్పిండు అనేక సందర్భాల్లో. దాన్ని ప్రమోట్ చేయలేకపోయింది వాళ్ళు. 3 నెలలు అయితే మీ కళ్ళారా చూసిండు కదా. 25,000 ఉద్యోగాలు అయితే రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చింది కదా. మరి అది ఎవరు ఇచ్చింది? కేసీఆర్ కదా. అంటే అట్లా ఆ పరంగా మీరు చూసుకోండి. 9.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు? నాకు తెలిసి 2 లక్షల ఉద్యోగాలు దాటిపోయవచ్చు. కానీ ఆకునూరి మురళి లాంటి ఒక దుర్మార్గుడు, తీన్మార్ మల్లిగాన్ లాంటి ఒక దుర్మార్గుడు, రగ్గాని లాంటి ఒక దుర్మార్గుడు, ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు పీక్ కట్టలు కట్టినట్టు రోజు పొద్దున చెప్తాడుగా, వాడో దుర్మార్గుడు.
వీళ్ళంతా అప్పుడు ప్రాపగాండా కేసీఆర్ మీద నిత్యం విషయం చల్లింది కదా. ఇప్పుడేందో నీతి మంత్రులు ఎక్కువ ఒకరిద్దరికి పక్కకు వచ్చి ఓ కేసీఆర్ పాలన బాగున్నది అంటే కేసీఆర్ పాలనలో కూడా కొన్ని తప్పులు దొరికినాయి. కానీ ఇంత దుర్మార్గంగా ట్యాంకర్లలో తెచ్చేవాడు పోయలేగా. మళ్ళీ పైగా అప్పుడు కొత్త రాష్ట్రం, ఏ నీళ్ళు ఎక్కడ వాడుకోవాలో తెలియదు, ఏ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినా కూడా ఇలాంటి పరిస్థితి రానియాలి కేసీఆర్. అదే అర్థం చేసుకోండి. వీడికి వచ్చింది రాష్ట్రం, ఏడికి తెస్తారో చూద్దాం, ఆయన పుణ్యం.